దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ముఖ్యమంత్రుల సభ కార్యక్రమాలు విజయవంతం కావడంలో తాను భాగస్వామ్యం కావడం, ముఖ్యమంత్రుల అభినందనలు పొందడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది నాగర్ కర్నూలు అడిషనల్ కలెక్టర్గా సేవలు అందించిన అమరేందర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. డిప్యూటీ తహసీల్దార్గా సివిల్ సప్లైస్లో చేస్తున్నప్పుడు గవర్నర్ గారు, తర్వాత ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ గారి నుంచి స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి చాలాసార్లు అటెండ్ అయ్యాము. తర్వాత తహసీల్దార్ అయిన తర్వాత వైఎస్ఆర్ గారిది ప్రత్యక్షంగా నేను తహసీల్దార్గా చేస్తున్నప్పుడు గుంటూరు జిల్లాలో వారు విజిట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా. అప్పుడు ప్రత్యేకంగా ప్రోటోకాల్ సీఎం గారిది ఎలా ఉంటుందనేది చాలా జాగ్రత్తగా నిర్వహించాము. అప్పుడు మన బుర్రా వెంకటేశం గారు గుంటూరు కలెక్టర్గా ఉన్నారు. అది ఒక పెద్ద తహసీల్దార్గా చేస్తూ సీఎం గారిని ఇన్వైట్ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అది విజయవంతంగా నిర్వహించినాము. తర్వాత రోషయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు, వీరందరి కార్యక్రమాలు కూడా పాల్గొంటూ విజయవంతం చేశాము. నేను చివరగా నాగర్ కర్నూలు అడిషనల్ కలెక్టర్ గా పనిచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 5 కార్యక్రమాల్లో నేను అటెండ్ కావడం జరిగింది. లాస్ట్ కార్యక్రమం కూడా సోమశిల్లో వారు నైట్ హాల్ట్ స్టే చేశారు. ఆ రోజు కూడా నేను నార్లాపూర్ లో టన్నెల్లో వారిని రిసీవ్ చేసుకుని మనం బొక్కే కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా నేను మర్చిపోలేను. కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గారి ఆధ్వర్యంలో 2 days కార్యక్రమంలో కూడా చాలా పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహించుకొని ఎమ్మెల్యేస్, ఎంపీస్, తర్వాత సీనియర్ ఆఫీసర్స్ కూడా రిసీవ్ చేసుకొని ఆ 2 రోజుల కార్యక్రమం కూడా నేను చివరి లాస్ట్ మంత్ ఆ ప్రోగ్రామ్ జరిగింది. అది కూడా బ్రహ్మాండంగా నిర్వహించాను. అంటే అది మనకి ఇది ఒక అవకాశం. వాస్తవంగా ఇప్పుడు వారు కొండారెడ్డిపల్లికి దసరాకు వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళడం ఆ అవకాశం జనం రాదు కదా, పలకరిస్తుంటాం. ఇది చేసిన ఆడియో భువనగిరి చేసినప్పుడు కూడా వారిని కలవడం జరిగింది. అంటే సరే మనం గుర్తుపెట్టుకుంటారో లేదా అది వేరే విషయం. ఏదేమైనా వారితో బాగా పలకరించడం, వారి యొక్క రిసీవ్ చేసుకోవడం, అవకాశం అనేది మనకు తక్కువగా, అధికారికంగా తక్కువ వస్తుంది. వెళ్ళి కలవడం అనే అవకాశం ఎప్పుడు ఉంటుంది. కాకపోతే అధికారికంగా వారికి మనం దగ్గరగా ఉండి భోజనం ఏర్పాటు చేయడం, కలవడం, ఇది చేయడం అనేది అది ఎప్పటికీ మనము టాప్ కదా. సీఎం గారు అంటే రాష్ట్రానికి అధిపతి కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఏదేమైనా రెవెన్యూ అంటే ప్రోటోకాల్, జిల్లాకు కలెక్టర్ గారు ప్రోటోకాల్ ఆఫీసర్, తహసీల్దార్ వరకు ఏదొచ్చినా ఎవరు వచ్చినా, ముఖ్యమంత్రి గారనే కాదు, ఏపీ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ రిసీవ్ చేసుకోవాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్. అందులో భాగంగా రాష్ట్రానికి అధిపతిగా ఉన్న ముఖ్యమంత్రి గారి కార్యక్రమం చేయడం అనేది ఎప్పుడు మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాం.